వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే నీ బండారాన్ని బయట పెడతానంటున్న గౌతమ్ మాటల ద్వారా నిజం తెలుసుకున్న శివనారాయణ. జోష్న కుట్రలు తెలుసుకొని శివనారాయణ ఏం చేశాడు, ఇదంతా కూడా వీడియోలో చూసేసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం. మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక కార్తీక్ జోష్నలకు అయితే కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చేస్తున్నాడు. ఒక రకంగా ఇటు నుంచి దీపకి క్లోజ్గా ఉంటూ జోష్నాన్ని బాధ పెట్టడమే కాకుండా ఇప్పుడు జోష్న జీవితాన్ని కూడా కుదిపేశాడు. ఎందుకంటే గౌతమ్తో జోష్న పెళ్ళి ఆగిపోయింది కదా, ఇప్పుడు ఆ పెళ్ళిని మళ్ళీ కదిపాడు. చెప్పి మరీ వెళ్ళి గౌతమ్ని పిలిచి వచ్చాడు. గౌతమ్తో చాలా లౌక్యంగా మాట్లాడాడు. అసలు ఒక రకంగా గౌతమే ఆశ్చర్యపోయాడు. ఇక నేను నిన్ను పిలిచినట్టు కానీ నేను నిన్ను కలిసినట్టు కానీ తెలియకుండా జాగ్రత్తగా వచ్చి జోష్నని పెళ్లి చేసుకో బ్రదర్. జోష్న పెళ్ళి అయిపోయిందంటే ఆ ఇంట్లో చాలా సమస్యలు తీరిపోతాయి బ్రదర్. ఎంతైనా మా మామయ్య గారి ఇల్లు బాగుండాలని నేను కోరుకోవడంలో తప్పులేదు కదా బ్రదర్, అందుకోసమే ఆయన చెప్పి వచ్చి నిన్ను కలిశానని చెప్పేసి మాట్లాడతాడు. దాంతో ఇంకా గౌతమ్ కన్విన్స్ అవుతాడు. అలా కన్విన్స్ అయినటువంటి గౌతమ్ అయితే ఇంకా కార్తీక్ తోటి ఒకటి చెప్తాడు, నేనైతే మా అమ్మ మా నాన్నని ఇప్పుడు తీసుకురాను, ముందు వచ్చి మాట్లాడతాను అంటాడు. ఓకే నో ప్రాబ్లం, ముందు వచ్చి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని ఒప్పించేసుకొని ఆ తర్వాత మీ మమ్మీ మీ నాన్నని తీసుకువచ్చి నిశ్చయితాంబూలంతో నో 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 డైరెక్ట్గా పెళ్లి చేసుకో బ్రదర్ అని చెప్పి అంటాడు. ఇంకా గౌతమ్ అయితే మీరు వెళ్ళండి నేను వచ్చేస్తాను కార్తీక్. వెళ్ళేటువంటి కాసేపటికి వస్తాడు జోష్నకి. సడన్గా గౌతమ్ రావడం అర్థం కాదు, పెళ్లి మాటల గురించి మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పేసి గౌతమ్ చెప్పడంతో దశరథ శివనారాయణ ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు. శివనారాయణకి దశరథకి ఇంకా సుమిత్రకి అందరికీ కాళ్ళకి నమస్కారం చేస్తాడు గౌతమ్. అరే నేను యాక్టింగ్ చేయరా అంటే పావలాకి రూపాయి యాక్టింగ్ చేస్తున్నావు, నెంబర్ 1 420 క్వాలిటీస్ ఉన్నాయిరా జోష్న, నిన్ను కరెక్ట్గా ఎంచుకున్నది అనుకుంటాడు కార్తీక్ మనసులోనే. ఇంకా ఈలోపు గౌతమ్ కార్తీక్ని ముందు అడుగుతాడు, ఒకవేళ నేను వస్తే మీ ఆవిడ గారు వచ్చి ఈ పెళ్ళి చెడగొడుతుందంటే అస్సలు ఆ విషయంలో నీకు హామీ ఇస్తున్నానని మరి కార్తీక్ చెప్పడంతో ధైర్యంగా కూర్చుంటాడు. ఈలోపు దీప కాఫీ తీసుకొని వస్తుంది. అలా వస్తున్న దీపని చూసి షాక్ అయిపోతాడు గౌతమ్. అసలు జోష్నది ఈ ప్లాన్ దీపని కాఫీ తీసుకురమ్మని చెప్పి పారిజాతానికి చెప్పమంటుంది. ఎందుకంటే దీప గౌతమ్ని చూస్తే కన్ఫామ్గా గౌతమ్ని కొడుతుంది, తిడుతుంది, ఎందుకు వచ్చావురా అంటుంది. అక్కడితో మొత్తం చెడిపోతుంది అనుకుంటుంది. కానీ దీప ఎవరో చెప్పకుండానే కాఫీ తీసుకొచ్చి గౌతమ్ చేతికి ఇచ్చి తాగండి అల్లుడు గారు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా జోష్న పారిజాతం ఇద్దరు షాక్ అయిపోతారు. ఇదేంటిది అనుకుంటూ ఉండగా దశరథ ఇంకా శివనారాయణ అయితే పోనీలే మర్యాద చేసింది ఆ చెప్పి అనుకుంటారు. అనగానే ముందు గౌతమ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి మీరేనా నన్ను అల్లుడు గారు అంది అంటే, అవును అల్లుడు గారు, నేనే మిమ్మల్ని అల్లుడు గారు అనేది. ఎందుకంటే ఈ ఇంటికి అల్లుడు గారు కదా, మీరు ఈ ఇంట్లో మేము పని అయినప్పుడు అల్లుడు గారు అని అనాలి కదా, అందుకోసమే అన్నాను బాబు అంటది. ఇంకా అప్పుడు గౌతమ్ అయితే కార్తీక్ చెప్పింది నిజమే, మొత్తానికి అందరినీ ప్రిపేర్ చేసినట్టు ఉన్నాడు, ఇంకా నా పెళ్ళికి అడ్డు లేదు అనుకుంటూ గౌతమ్ అయితే ఇంకా వాళ్ళతో మాట్లాడేసి మంచి రోజు చూసుకొని మమ్మీ డాడీని తీసుకొని వస్తాను అంకుల్ అని చెప్పేసి శివనారాయణకు కూడా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇలా గౌతమ్ వెళ్ళగానే జోష్న ఫోన్ చేసింది. ఏంటి నేను చెప్పకుండానే నువ్వెందుకు వచ్చావు అనగానే, మన పెళ్ళి జరగాలి కదా జోష్న, ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతాను చెప్పు, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇందాకటికి కారణమైనటువంటి దీపే కాంప్రమైజ్ అయ్యి నోరు మూసుకొని నన్ను అల్లుడు గారు అనేసింది, ఇందుకు ప్రాబ్లం ఏముంది చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, అయినా నేను చెప్తాను అన్నాను కదా గౌతమ్, ఇంతలోకి నువ్వెందుకు కంగారు పడ్డావు అని చెప్పి అనగానే, ఎన్నాళ్ళు ఊరుకోమంటావు, ఫ్రెండ్స్ అందరూ కూడా నిశ్చితార్థం అయిపోయింది, పెళ్ళి దగ్గర దాకా వచ్చి ఆగింది కదరా, ఎప్పుడు పెళ్ళి అంటాడు, అందుకోసమే ఇంకా నేను కదపడం కంటే అంకుల్ వాళ్ళని కలిసి మాట్లాడడం మంచిది అని చెప్పి వచ్చానంటే, నేను నీతో మాట్లాడాలి అంటుంది. అలా అనేసరికి ఏం మాట్లాడాలి,
ఏమైనా ఎమర్జెన్సీయా అంటూ గౌతమ్ అనేసరికి ఎస్ ఎమర్జెన్సీయే, నేను ఈ ఈవినింగ్ నిన్ను కలవాలి అని చెప్పి అంటూ, చూడు గౌతమ్, నేను నీతో చాలా షరతులు విధించి మరీ ఈ పెళ్ళి కొప్పించాను, అలాంటిది ఇప్పుడు నువ్వు సైలెంట్గా వచ్చేసి పెళ్ళి చేసుకుంటున్నావు అంటావేంటి, అలా ఎలా అని అంటుంది. అనేసరికి గౌతమ్ అయితే సరే మనం కలిసి అప్పుడు మాట్లాడుకుందాం సరేనా, ఉంటానని ఫోన్ పెట్టేస్తాడు. ఇదంతా కూడా శివనారాయణ అప్పుడే జ్యోత్స్నతో మాట్లాడదామని వస్తూ ఉండగా ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే నిలబడి వింటాడు. మళ్ళీ జ్యోత్స్న గౌతమ్ని ఏదో కదుపుతున్నట్టుంది. ఈసారి జ్యోత్స్ననే కారణం అవుతుంది ఇంటి పెళ్ళి ఆగడానికి అని చెప్పి అనుకుంటూ, సరే వెళ్ళు, నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తావో ఏం మాట్లాడతావో చూస్తాను, అప్పుడు దాన్ని బట్టి నీతో నేను మాట్లాడతాననేసి శివనారాయణ వెళ్ళిపోతాడు. బయటకి అంటే వెనక్కి వెళ్తాడు. జ్యోత్స్న రూమ్ దగ్గర నుంచి ఇంకా ఈవినింగ్ అనుకున్న టైంకి శివనారాయణ కూడా రెడీ అయి కూర్చొని ఉంటాడు. జ్యోత్స్న కూడా రెడీ అయి తాతయ్య నేను బయటికి వెళ్తున్నాను అంటుంది. అలాగే నమ్మాలి జాగ్రత్తగా అని చెప్పేసి శివనారాయణ క్యాబ్ బుక్ చేసుకుంటాడు. జ్యోత్స్న కార్ని ఫాలో అవుతూ క్యాబ్ వెళ్తూ ఉంటుంది. మొత్తానికి జ్యోత్స్నని గౌతమ్ కలుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గౌతమ్ని ఫస్ట్ వెళ్ళడమే చెల్లు అనిపిస్తుంది. ఏం జ్యోత్స్న ఏంటి అంత నీకు ఎక్కువైతే మరీ ఇలా కొట్టేస్తావా అని చెప్పి అంటాడు గౌతమ్. కొట్టడమా, చంపడమే, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు, నేను చెప్పకుండా నిన్ను మళ్ళీ సీన్లోకి ఎవరు ఎంటర్ అవ్వమన్నారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, పెళ్లి గురించి ఎందుకు మాట్లాడావు అని చెప్పి అంటున్నాయి. ఏంటి మనం పెళ్లి చేసుకోవడం అనేది అబద్ధమా ఏంటి, కొంపదీసి నీ మనసులో మళ్ళీ వేరే ఆలోచన ఏమైనా వచ్చిందా, అందుకోసమే ఈ పెళ్లి డ్రామా ఆడావా, అలా గనక జరిగితే అంటాడు. జరిగితే డ్రామానే ఆడాను, ఎస్ నేను నిన్ను ఉపయోగించుకొని నేను గేమ్ ప్లే చేశాను, ఏమంటావు ఇప్పుడు ఏమంటావు అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేనేమంటాను జ్యోత్స్న, ఏమన్నాను, జస్ట్ శివనారాయణ గారి దగ్గరికి వచ్చి వెళ్ళి కూర్చొని ఫస్ట్ మన పెళ్ళి గురించి మాట్లాడాలనుకున్నప్పటి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక్క విషయాన్ని మాట్లాడతాను, ఈ పెళ్ళి జరగడం కోసం అని చెప్పేసి మీరంతా తాపత్రయపడుతున్నారు, కానీ మీ మనవరాలు మా పెళ్ళి ఆపడానికి చాలా తాపత్రయపడుతుందని చెప్పి చెప్తాడు. దానికోసం నేను మీ నాన్నగారి గుండెల్లోకి దింపిన రివాల్వర్ గుండు గురించి చెప్తాను, ఆ తర్వాత దీప కడుపులోకి దింపిన చాకు పొట్లల గురించి చెప్తాను అంటే ఒక్కొక్కటిగా చుట్టి విప్పుతూ ఉంటాడు గౌతమ్. ఏంటి బెదిరిస్తున్నావా, భయపెడుతున్నావా, అసలు ఈ జ్యోత్స్ననే భయపెడుతుంది అనుకుంటున్నావా, అవసరమైతే నిన్ను అడ్డు తొలగించుకుంటానని చెప్పి అంటుంది. నాకు తెలుసుగా నీ సామర్థ్యత గురించి, నాకు తెలుసు నీ మెంటాలిటీ గురించి, నాకు తెలుసు ఎంతకైనా నువ్వు తెగించుకుంటావంటే మనిషివని కూడా నాకు తెలుసు, అయినా నీతో పెట్టుకుంటున్నానంటే అర్థం నిన్ను మించిన వాడిని నేను, నువ్వు అనుకున్నట్లయితే సైలెంట్ పర్సనాలిటీని కాదు, నువ్వు అనుకున్నంత మంచివాడిని అంతకంటే కాదు, కాబట్టి సైలెంట్గా ఈ పెళ్లి చేసుకుంటే ఇద్దరం బాగుంటాం, కాదు కూడదు అంటే ఈ విషయాన్ని తీసుకెళ్ళి శివనారాయణ గారి ముందు పెడతాను, నీ కొడుకుని చంపాలనుకుంది నేనే, నీ మనవరాలే అని చెప్పి చెప్తాను. అసలు ఇంకా చెప్పాలంటే నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఆవిడ నీ మనవరాలేనా, నీ ఇంట్లో నీ కొడుకుని నీ కోడలికి పుట్టిన అమ్మాయేనా అని కూడా అంటున్నాను. దాంతో ఆయనకి ఇంకాస్త అనుమానం వస్తుంది. అనగానే నువ్వు అన్నంత మాత్రాన నేను ఆ ఇంటి వారసురాలని కాకుండా పోతానా అనగానే నువ్వు కాదు అని నేను అనలేదు కదా, కానీ ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నాను అంటాను. ఎందుకంటే నీ వ్యక్తిత్వం, నీ ఆలోచనలు, నీ మనస్తత్వం చూస్తే నువ్వు ఏమాత్రం కూడా సుమిత్ర గారి అమ్మాయివి, దశరథ గారి కూతురువి అని ఎవ్వరు అనుకోరు అని చెప్పి అంటాడు. ఇంకా గౌతమ్ శివనారాయణ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీపాన్ని చంపాలనుకున్నది జ్యోత్స్న, గౌతమ్ని రెచ్చగొట్టి పంపించి దీపాన్ని చంపాలనుకున్నది దశరథ మీదకి రివాల్వర్ దీప ఎక్కువ పెట్టేలా చేసి గుండు మాత్రం అంటే రివాల్వర్ బుల్లెట్ మొత్తం మాత్రం గౌతమ్ గన్నుల నుంచి వచ్చేలా చేసింది. అసలు ఇదంతా ఏంటి, జ్యోత్స్న ఎందుకు ఇదంతా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ శివనారాయణ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా జ్యోత్స్న ఇదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినటువంటి జ్యోత్స్నని చూసి ఒక్కసారిగా శివనారాయణ కోపం చాలా వచ్చేసి ఉంటుంది. ఇంకా జ్యోత్స్న శివనారాయణని చూసి ఏంటి తాతయ్య చాలా సీరియస్గా ఉన్నారు అనగానే, నీలాంటి మనవరాలు పుట్టడం నిజంగా నా అదృష్టం, నీ అంత గొప్ప మనవరాల్ని కనడం నిజంగా నా అదృష్టం, నా కొడుకు నాకు చాలా గొప్ప బహుమతి ఇచ్చాడు కానీ అంటూ ఉంటే, ఏం తాతయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు, నేను నీ మనవరాలుగా పుట్టడం నీ అదృష్టమా అని
ఇప్పుడు అనుకుంటున్నావేంటి, ఏమైనా టెండర్ వచ్చిందా లేకపోతే ఏదైనా కాంట్రాక్ట్ మనకి ఓకే అయిందా అని చెప్పి అంటుంది. శివనారాయణ జోష్న చంప చెల్లు అనిపిస్తాడు. ఒక్కసారిగా సుమిత్ర ఏంటి మావయ్య గారు అంటూ గబగబా వస్తుంది. నువ్వు ఆగమ్మా, ఈ దరిద్రాన్ని ఎంత పని చేసిందో అని అంటూ ఉంటే ఏంటి మావయ్య గారు అంటే ఆ గౌతమ్ గారు పెళ్లి చేసుకోకపోతే నీ గురించి బయట పెడతానని చెప్పి దీన్ని బెదిరిస్తున్నాడు ఏంటి అని చెప్పింది. చూస్తే దీపాన్ని పొడిచింది ఎవరో కాదు, ఆ గౌతమే. వాడిని రెచ్చగొట్టి పంపించింది ఎవరో కాదు, ఇదిగో ఈ జోష్న దశరథని రివాల్వర్తో పేల్చింది ఎవరో కాదు, ఆ గౌతమ్ వాడిని రెచ్చగొట్టింది. ఇదిగో ఈ దీపాన్ని రెచ్చగొట్టి రివాల్వర్ పెట్టుకునేలా చేసి ఆ నేరం దీపం మీదకి వెళ్ళేలాగా ప్లాన్ చేసి, అమ్మో దీన్ని మా ఆలోచనల ముందే, దీని తెలివితేటల ముందు, దీన్ని చచ్చు తెలివితేటల ముందు ఎవ్వరు పనికిరారు సుమిత్ర అంటూ ఉండగానే దశరథ వచ్చి ఏంటి చూసినా ఇదంతా నిజమే అని అంటూ జాక్ తాతయ్యకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి అంటే, ఇది ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే రాంగ్ అని చెప్పి నువ్వు అనగానే అవునమ్మా నిజమే అని చెప్పి అనేవాడిని. కానీ ఇది నా చెవులతో నా కళ్ళతో నేను చూశాను, మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను. మరి ఇంకా అలాంటివంటే అప్పుడు ఎవరో చెప్పిందాన్ని ఎందుకు అంటావు గౌతమ్, నువ్వు మాట్లాడుకోవడం నేను చూశాను, నేను దగ్గరుండి విన్నాను. ఉదయం నువ్వు ఫోన్లో మాట్లాడడం విని నువ్వు బయటకు వెళ్ళినప్పుడు క్యాబ్లో నేను నిన్ను ఫాలో అయ్యాను, అక్కడ నేను మొత్తం చూశాను అని శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న. ఇంకా సుమిత్ర, పారిజాతం, ఇంకా దశరథ అయితే ఏంటి జోష్న ఇదంతా అసలు నువ్వు ఎందుకు చేసావు, ఇవన్నీ చేయడం ఏంటి అంటూ ఉంటే సమాధానం చెప్పలేక జోష్న నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు వీళ్ళ ప్రశ్నల బాణాలకి ఇది సమాధానం చెప్పలేక ఎక్కడికక్కడ కవింకల అయిపోతుంది అని చెప్పి పారిజాతం వచ్చి జోష్న చంప చెల్లు అనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంత దరిద్రపు పనులు చేస్తావా, నేను ఎలాగే పెంచానా, ఇప్పుడు నువ్వు ఇలా తయారైనందుకు కూడా కారణం నేనే అంటూ ఉంటే పారిజాతం ఓవర్ యాక్షన్ చేస్తుంది. శివనారాయణ చూస్తూ ఉంటాడు. చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఏ డిసిషన్ తీసుకుంటారో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కననే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.